Subscribe now and press the bell icon. Never miss an update. వెల్కమ్ టు మేరీ గార్డెన్. నేను ఈరోజు ఫ్రూట్స్ ఉంటాయి కదండి, యాపిల్ కావచ్చు, అరటిపండు కావచ్చు, పందిరి దోసకాయ కావచ్చు, ఏదైనా సరే మనం తక్కువ వచ్చేసుకుంటాం. అది కూడా మనకి ఏదైతే కొంచెం మెత్తబడిపోయి వేసవకాలం కదా, ఫ్రూట్స్ పోయింది కదా, అది పడేయకండి. అది నేను అన్నీ స్టోర్ చేసుకొని దీన్ని మిక్స్ చేస్తాను. ఇదిగోండి అరటిపళ్ళు ఉన్నాయి, అరటిపళ్ళు, ఈ పందిరి దోసకాయ, యాపిల్ తొక్కలు ఇవన్నీ కలిపి మిక్స్ చేసండి మీకు చూపిస్తాను. మొక్కలకి ఫ్రూట్స్ మొక్కలు కానీ ప్రతి మొక్కలు కూడా అందరూ వాటర్ కలుపుకొని పోసుకోవచ్చండి. అదే కాకుండా ఈ అరటిపళ్ళు ఉన్నాయి కదండి, అరటిపళ్ళు చిన్న చిన్నగా దాన్ని కోసేసుకొని డబ్బాలో పెట్టేసి దాన్ని అలాగా ఆక్సిజన్ లాగా వస్తుంది, అది లిక్విడ్లా తయారైపోద్ది అనమాట. అది కొన్ని 10-15 రోజుల దాకా తయారవుతుంది. ఇప్పుడు ఇదేంటంటే ఆటోమేటిక్గా మనం మిక్స్ చేసుకుని నీళ్ళు కలిపి పోసేసుకోవచ్చండి. చూసారు కదా ఇది. ఇప్పుడు ఏంటంటే నేను కూర ఉంది కోస్తానండి. చింత చెట్టు అన్నాను కదండి, చింత చెట్టు పెంచడం నాకు ఇష్టమని దీన్ని ఇలా చిన్న కొబ్బరి చిప్పులో పెట్టాను. ఇదిగోండి కొబ్బరి చిప్ప చూపించి దగ్గర చూసారా, ఈ వేర్లతోటి దీంట్లోకి వెళ్ళిపోయింది. ఈ కంటైనర్లో ఈ బొబ్బాయి చెట్టు కూడా వేసింది, బొబ్బాయి చెట్టు కూడా కాసిందండి. నేను ఎండాకాలం కదా, బాగా ఎండ ఎక్కువ ఉండబట్టి కొంచెం మొక్కలు డలగానే ఉంటాయి, అయినా పర్వాలేదు. దీన్ని నేను గ్రాఫ్టెడ్ మొక్కలు చేద్దాము, కట్ చేయాలనేసి ఉంచేసానండి. ఇంకా మొదలు పెద్ద అవ్వాలంటే మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నారు కూడా మీకు చెప్తారు, చూపిస్తానండి. ఎంత పెద్ద అయిపోయింది చూసారా. చింత చిగురన్నా ఇష్టమేనండి. చింత చిగురు పప్పు వండుకోవచ్చు, అది చాలా టేస్ట్గా ఉంటుందండి. అంటే కొన్ని చింతపిక్కలు తీసుకొని నీటిలో నానబోసి మనం కుండీలో వేసేసుకున్నాం అనుకోండి, అది క్రమక్రమంగా చిన్న చిన్న మొక్కలు వస్తాయి. చిన్న చిన్న మొక్కలతో పాటు ఆకు వచ్చినప్పుడు చింత చిగురు కింద మనం కోసేసుకోవచ్చండి. అది కూడా చూపిస్తానండి. అలాగా పెట్టుకోవచ్చు. అంటే పెద్ద పెద్ద చెట్లకి వెళ్ళి మనం ఎక్కి కోసుకోవాలి, వండుకోవాలనుకుంటే మనకి దొరకదు కాబట్టి ఇలాగ ఇంట్లో ఉండి చిన్నగా పెట్టుకోనండి. ఆకుకూరలో చింతకాకు, పనగంటాకు, తోటకూర, గోంగూర, దీనికి తెల్ల తెగులు పడుతుంది సార్, ఇవన్నీ ఇలాంటి తీసేసుకోవాలి. ప్రతి చెట్టు కూడా పడుతుందండి. నేను డైలీ వీడియో పడతలేదండి. ఈ చెట్టు ఉంది కదండి, చిన్న చెట్టే, మొత్తం ఎన్ని మొగ్గలు చూడండి, ఎన్ని మొగ్గలు ఉన్నాయి. మందారం పింక్ కలర్ చెట్టు నిండా పూత ఉంది, పూలు వచ్చేసినాయండి. ఇది ఒక రకమైన ఈ నీలం కలర్లో ఉంటాయి, అంటే మంచిదండి ఇది. ఈ పువ్వు వచ్చాక నేను మీకు చూపించాలని ఇలా ఉంచేసాను. మొక్క చిన్న మొక్క కొన్నాను, పెద్ద అయిందండి, చూద్దాం. కలర్ బ్లూ కలర్ వస్తుంది, బాగుంటుందండి. ఆకుకూరలో ఈ మొక్క అండి, మొక్కలకి మీరు ఏదైనా వేసారనుకో, చూసారా, ఇది పెద్ద మల్లె అండి. అది వర్షం వస్తుంది, ములక్కాడ కూడా కాసింది. అది ములక్కాడ చూపించి, ఇది పైన అది కూడా మా చెట్టుకి ములక్కాడ ఒకటి ఎందుకు రావట్లేదు, ఎందుకు పోత రాలిపోతుందని అన్నారు కదా, ఎందుకంటే కాయ చేసి చూపించిందండి చెట్టు. పెద్ద పెద్ద మల్లెపూలు అండి, చూసారా, ఇవి ఎంత బాగా వాసన వస్తున్నాయో. ఈ చెట్టు కింద నుంచి పెట్టాను కదండి, వెనకాల చూడండి. ఇదిగోండి, ఇలా రా చూడచ్చు, ఇదిగోండి ఇంత కింద నుంచి, ఇదిగోండి కింద కూడా ఉన్నాయి. కిందకి కూడా కోసుకోవాలి, పడిపోతాయండి. చెత్త రొట్ట చూసారండి, కుండీల నిండా ఎంత వచ్చిందో. చిన్న కుండీల్లో ఆ రొట్టె పెరిగిపోతే మనం పెట్టుకున్న మొక్క ఏది కూడా రానవద్దు, ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి.
తీయకుండా ఉంటే అలాగ అయిపోద్ది. ఇది శుభ్రం చేసుకోవాలండి. ఒక్కొక్క కుండీలు ఎంత ఉంటుందో. పైగా మళ్ళీ నేను ఏం చేశానంటే ఫ్రూట్స్ చక్క అంజూరకాయలు సపోటాలు అన్నీ ముగ్గుని ఎలా కోస్తున్నాను. సరే అనేసి ఉంచేస్తే మాకు పక్షులు ఎక్కువైనాయండి. పక్షులు చాలా బాగా ఆహారం తింటున్నాయి. ఈరోజు అండి ఇంకా కిందకి వెళ్ళాను, కలుపు మొక్కలు బాగా వచ్చినాయని తీసుకుని మీతో మాట్లాడానండి వీడియోలను. తీరా చూస్తే పువ్వులు చూసారండి, మల్లెపూలు, కనకాంబరాలు ఎంత పెద్దదండ అయిందో చూడండి. చాలా మంచి సువాసన అండి, పెద్ద మల్లె అన్నమాట ఇది. దాంతోపాటు కొంచెం ఆకుకూర కూడా కోసాను. తర్వాత జాంకాయలు కోసారు, తర్వాత అంజూరకాయలు కోసి పెట్లో తినేస్తాయని చెప్పాను కదా. పక్షులు బాగా వాటికి ఆహారం బాగా దొరుకుతుంది. ఒకటి మనం కూడా కోసుకోవాలి కదా అనేసి ఈరోజు కోసారు. చూసారు కదండి వీడియో. మీరు కూడా అలా పెంచుకోండి. చక్కగా వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి పండిస్తారు. ఇంకా జాంకాయలు ముగ్గుకొని కూడా ఉన్నాయండి. ఒక జాంకాయ కోసి తిన్నారు. ఎందుకంటే అన్నీ ఒకేసారి అవుతాయి అనుకుని సీతాఫలాలు కూడా పెద్ద అయినాయి. అవన్నీ ఇంకా ఒకేసారి నేను అరవై చేయకపోయినా ఎవరైనా వచ్చినప్పుడు కోసుకొని తింటున్నారండి అయిపోయిన కాయలు. మీరు కూడా ఇలా పండించుకొని పువ్వులు కానీ ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా మనకి అందుబాటులో ఉంటాయి. ఈ వీడియో తప్పకుండా మీకు చెప్పాను కదండి, ఫ్రూట్స్ తోటి ఫెర్టిలైజర్ తయారు చేసి వేస్తారని. ఈరోజు కొంచెం ప్రొద్దున మాకు ఏం జరిగిందంటే చిక్కులు పడ్డాయి వర్షం, అది మానేశాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. తప్పకుండా ఈ వీడియోలో క్లిక్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ సినిమా మర్చిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.